అద్భుత ఆశ్చర్యకరుడిగా మనకై ఉండిన మన ప్రభువైన యేసు యొక్క నామమునకు మహిమ కలుగును గాక. క్రీస్తునందు ప్రియమైన వారందరికీ నా స్తోత్రములు తెలియజేయుచున్నాను. ఈ ఉదయకాలమున మన వేకువ మన్నా యొక్క ముఖ్య అంశము ప్రభువును ప్రీతిపరచు ప్రార్థన. దీని ధ్యానార్థమై మనము మత్తయి సువార్త 6వ అధ్యాయము 7వ వచనము వైపు మన పరిశుద్ధ గ్రంథమును త్రిప్పెదముగాక. మరియు మీరు ప్రార్థన చేయునప్పుడు అన్యజనుల వలె వ్యర్థమైన మాటలు వచింపవద్దు, విస్తరించి మాటలాడుట వలన తమ మనవి వినపడునని వారు తలంచుచున్నారు అని చదువుచున్నాము. ఈ వాక్యమును వినిచుండిన ప్రియమైన వారలారా, మనము మూలవాక్యమును గమనించినట్లయితే ప్రభువైన యేసు యుక్తమైన లేక అంగీకరింపబడే ప్రార్థనను గూర్చి దాని స్వభావమును గూర్చి చెప్పుచున్నారు. దీనిని బట్టి మనము ధారాళముగా అలవాటుగా ప్రార్థన చేయుటయు, ఇతరులను అనగా మన చుట్టుపక్కల వారిని మెప్పించు వారి నుండి కొన్ని సందర్భములలో దేవునినే మెప్పించుటకు ప్రయత్నించు వారి నుండి కాపాడబడగలము. ఈ సూచనలను ప్రభువైన యేసు కొండ మీద ప్రసంగము చేయునప్పుడు మనము చేయు ప్రార్థన మన పరలోకపు తండ్రికి ఏ విధముగా యథార్థముగా హృదయములో నుండి మొరపెట్టవలెనో చెప్పియున్నారు. ప్రభువైన యేసు అన్యజనుల వలె ఏదో ఆచారముగా మన ప్రార్థన యొక్క గొప్పతనమును కనుపరుచుకొను జనుల నుండి మనలను కాపాడుకొనవలెనని సూచించుచున్నారు. అన్యజనులైనప్పటికీ ప్రభువును వెంబడించు కొందరు అయినప్పటికీ కూడాను అనేకమైన మాటల చేత లేదా కొన్ని ప్రత్యేకమైన మాటలను పలుకుట చేతను దేవుని యొక్క అనుగ్రహమును పొందెదమని తలంచుదురు. అయితే ప్రభువు చెప్పుచున్న కార్యమేమనగా, దేవునితో మనము సంబంధము ఏదో ఆచారముగా అలవాటుగా కాక తండ్రి యొక్క కృప మీదను ఆయన ప్రేమ మీదను మనము చూపించు విధేయతయై ఉన్నది. అంతేకాని దేవుడు మన నుండి దీర్ఘకాలిక ప్రార్థనలను అందరూ మెచ్చుకొనున్నట్లు ప్రత్యేకమైన ఉచ్చారణలతో ప్రార్థనలపై దృష్టి నిలపరని మనము జ్ఞాపకముంచుకొనవలెను. మన ప్రార్థన మనకు దేవునితో గల సత్సంబంధమును కనుపరిచేదిగాను, మన హృదయాంతరంగములో నుండి వచ్చేడి స్వచ్ఛమైన తలంపులతో నిండి ఉండినదై ఉండవలెను. ప్రియమైన దేవుని జనమా, కొందరు తమ జీవితములో తామే నీతిమంతులమని తమ్మును తాము నమ్ముకొని ఇతరులను తృణీకరించుచు ప్రార్థించుదురు. ఇలా పైకి బాహాటముగా చెప్పలేకపోయినప్పటికీ వారి హృదయములో నేను పలానా వారి కంటే చాలా బాగుగా దేవునికై నమ్మకముగా కనపడుచున్నానని ఇతరులతో పోల్చుకొని ప్రార్థించుదురు. మనము లూకా సువార్త 18వ అధ్యాయము 10వ వచనము నుండి 13వ వచనము వరకు గమనించినట్లయితే, ప్రార్థన చేయుటకై ఇద్దరు మనుష్యులు దేవాలయమునకు వెళ్ళిరి. వారిలో ఒకడు పరిసయ్యుడు, ఒకడు సుంకరి. పరిసయ్యుడు నిలువబడి, దేవా, నేను చోరులను, అన్యాయస్తులను, వ్యభిచారులనైనా ఇతర మనుష్యుల వలెనైనను ఈ సుంకరి వలెనైనను ఉండనందుకు నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాను. వారమునకు 2 మారులు ఉపవాసము చేయుచు నా సంపాదన అంతటిలో 10వ వంతు చెల్లించుచున్నానని తనలో తాను ప్రార్థించుచుండెను. అయితే సుంకరి దూరముగా నిలుచుండి ఆకాశము వైపు కన్నులెత్తుటకైనను ధైర్యము చాలక రొమ్ము కొట్టుకొనుచు, దేవా, పాపినైన నన్ను కరుణించుమని పలికెను అని చదువుచున్నాము. ఇక్కడ సుంకరి పరిసయ్యుని వలె విస్తారమైన మాటలు పలుకలేదు, కాని పాపినైన నన్ను కరుణించుమని పలికినట్లుగా చదవగలము. చివరకు సుంకరియే నీతిమంతునిగా తీర్చబడెను. నీవు ఎన్ని దాన ధర్మాలు, సంఘములో ఎన్ని గొప్ప కార్యములు చేశావు అనునది ప్రభువు చూడడు, కాని నీవు ఏ విధముగా ఇతరుల పట్ల ప్రేమ కలిగి ఉన్నావు అనియు నీవు చేయు ప్రార్థన ఏ విధముగా ఉన్నదని మాత్రము మన ప్రభువు తప్పక గమనించుదురు. మనము ప్రసంగి పుస్తకము 5వ అధ్యాయము 1-2 వచనములను గమనించినట్లయితే, నీవు దేవుని మందిరమునకు పోవునప్పుడు నీ ప్రవక్తను జాగ్రత్తగా చూచుకొనుము. బుద్ధిహీనులు అర్పించున్నట్లుగా బలి అర్పించుట కంటే సమీపించి ఆలకించుట శ్రేష్టము. వారు తెలియకయే దుర్మార్గపు పనులు చేయుదురు. నీవు దేవుని సన్నిధిని అనాలోచనగా పలుకుటకు నీ హృదయమును త్వరపడనీయక నీ నోటిని కాచుకోము. దేవుడు ఆకాశమందున్నాడు, నీవు భూమి మీద ఉన్నావు, కావున నీ మాటలు కొద్దిగా ఉండవలెను అని చదువుచున్నాము. ప్రియులారా, నేడు నీ ప్రార్థన ఏ విధముగా ఉన్నది? మన ప్రవర్తన సరిలేకయే మనము ప్రార్థించుచున్నామా, లేక ఇతరులతో పోల్చుకొనుచు నీతిమంతులమనేది భ్రమలో ఉండి గర్వముతో ప్రార్థించుచున్నామా? మనము పాత నిబంధన కాలములోని హన్నా యొక్క ప్రార్థనను చూచినట్లయితే, ఏలి ఆమె నోరును కనిపెట్టుచు ఆమె మత్తురాలై ఉన్నదనుకొని చుండగా, హన్నా, అది కాదు నా ఏలినవాడా,
నేను మనోదుఃఖము గలదాననై ఉన్నాను. నేను ద్రాక్షారసమునైనను మద్యమునైనను పానము చేయలేదు, కాని నా ఆత్మను యెహోవా సన్నిధిని కుమ్మరించుకొనుచున్నాను అని చెప్పియున్నది. అంతట ఏలి, నీవు క్షేమముగా వెళ్ళుము, ఇశ్రాయేలు దేవునితో నీవు చేసుకొనిన మనవి ఆయన దయచేయును గాక అని ఆమెతో చెప్పినట్లుగా మనము మొదటి సమూయేలు గ్రంథము 1వ అధ్యాయమునందు చదవగలము. ఇక్కడ ఏలి ప్రభువైన యేసునకు సాదృశ్యముగా ఉండియున్నారు. హన్నా మనకును సంగమునకును సాదృశ్యముగా ఉన్నది. ఇక్కడ హన్నా దేవుని సన్నిధిలో ఏ విధముగా నీలవలే తన హృదయమును కుమ్మరించుచున్నదో ఆ విధముగా చేసి తాను ఏలి వాక్కు చేత ఆశీర్వదించబడినదో అదే విధముగా మనమును ప్రభువు పాదముల చెంతకు చేరి మన హృదయములను కుమ్మరించవలెను. ఆ విధముగా చేసి మనము గోజాడి మొరపెట్టినప్పుడు మన యుక్తమైన ప్రార్థనా విజ్ఞాపనమును బట్టి ప్రభువు మనకు తన కృపను అనుగ్రహించుదురు. ఆ కృపను పొందుకొనిన మనము ఏ విషయమందైనను జయవీరులుగా మార్చబడగలము. కాబట్టి దేవుడే మనకు ఆయనను ప్రీతిపరచు ప్రార్థనాత్మను దయచేసి ఆయన సన్నిధిలో పోరాడి ప్రార్థించుటకును సమస్త కార్యముల యందు జయము పొందుటకును ప్రభువే కృప చూపుదురుగాక. ప్రభువు మిమ్ములను మరియు మీ కుటుంబములను దీవించి కాచి కాపాడుదురుగాక. ఆమేన్. చేయు నా తండ్రి ప్రార్థన దీపము
శోధనలో నేను ప్రవేశింపకుండను మేల్కొని ప్రార్థించి శక్తి నాకియ్యుము శోధనలో నేను ప్రవేశింపకుండను మేల్కొని ప్రార్థించి శక్తి నాకియ్యుము ఐహిక విచారము సుఖ స్థితిని విడిచి ఐహిక విచారము సుఖ స్థితిని విడిచి మనుష్య కుమారుని ఎదుటనే నిల్వను మనుష్య కుమారుని ఎదుటనే నిల్వను ప్రార్థన ఆత్మను దయచేయు నా తండ్రి ప్రార్థన దీపము వెలిగించు నాయందు ప్రార్థన ధూపమే నీ సన్నిధి చేరా పోరాడి ప్రార్థింప నీ కృపనియుము ప్రార్థన ఆత్మను దయచేయు నా తండ్రి శరీరంలో నేను జీవించు వరకు పరిశుద్ధ జీవితం కాచుకొనుటకు శరీరంలో నేను జీవించు వరకు పరిశుద్ధ జీవితం కాచుకొనుటకు కన్నీళ్లతో మహారోదనతో ప్రార్థించి కన్నీళ్లతో మహారోదనతో ప్రార్థించి ప్రభు యేసు